ఏమొద్దు ఉన్నది తక్కువ మరి. నమస్తే, ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అయితే ఉన్నాము. సో ఏదైతే ఈరోజు ఈవినింగ్తో ఎలక్షన్కి అయితే తెరబడనుంది, దీనికి సంబంధించి స్థానికంగా సో జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ దీనికి ఒక మద్దతు నవీన్ యాదవ్ గారికి మద్దతు తెలపడానికి త్రిపుల్ జేఏసీ రాముల్ గౌడ్ మరియు వారి యొక్క మిత్ర బృందం అయితే ఇక్కడ ఉంది. సో స్థానికంగా మరి వాళ్ళు నవీన్ యాదవ్ గారికి ఎందుకు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు, వారి యొక్క వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీగా మరి నవీన్ యాదవ్గా ఏంటిది అనేది వారి మాటల్లో ఈ ఎలక్షన్కి సంబంధించిన మద్దతు తెలపడానికి అయితే వచ్చారు. ఎందుకు తెలుపుతున్నారు ఏంటిది అనేది సో రాష్ట్ర ప్రజలకు వారి మాటల్లో ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. గత 2 సంవత్సరాల నుంచి కూడా తిరుగుతూ ఉన్నాం. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ మాకు ఎక్కడ కూడా అపాయింట్మెంట్ ఇవ్వలే అని చెప్పేసి గత పాలకులు చేసినటువంటి అలైన్మెంట్ తప్పులతడుగా ఉంది కనుకనే ఆ ప్రభుత్వం దిగిపోవడం జరిగింది. ఈ 2 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చాలామంది నియోజకవర్గాల్లో భూములు కోల్పోతున్నటువంటి రైతులు ఓట్లు వేసి గెలిపించిన సందర్భం ఉంది. అధికారంలోకి వచ్చిన ముఖం చాటేసేది కనుక మేమందరం రైతుల ముక్కుమ్మడిగా వచ్చేసి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇట్లనన్న ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంగా మేము ఒక 100-200 మంది నామినేషన్లు వేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ అనే అభ్యర్థి మీద, కాంగ్రెస్ అభ్యర్థి మీద మేము వ్యతిరేకం కాదు, రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్నాం కనుక ఒక బీసీ బిడ్డగా మేము నవీన్ యాదవ్కు మద్దతు తెలుపుతా ఉన్నాం. నవీన్ యాదవ్ గారు కూడా మాకు పర్సనల్గా ఫోన్ చేసి నాది కూడా భూమి పోతా ఉంది, రీజనల్ రింగ్ రోడ్లో నా భూమి కూడా 24 ఎకరాల భూమి పోతా ఉన్నది, మీకు న్యాయం చేస్తానని సీఎం గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. సీఎం గారు ఎన్నికల సందర్భాన బిజీ ఉన్నందుకు ఎన్నికలు అయిపోయిన వెంటనే త్రిపుల్ రైతులను సమావేశపరిచి కుసబెట్టి మాకు సముచిత న్యాయం చేస్తా అని చెప్పడంతో ఈ విధంగా నేను ట్రిపుల్ రైతులం ఈ నవీన్ యాదవ్కు మద్దతు తెలిస్తే, ఈ ఎమ్మెల్యే గెలిస్తే మా ట్రిపుల్ రైతుల పక్షాన ఉంటానని చెప్పడంతో మేము ట్రిపుల్ రైతుల తరఫున రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు పట్టించుకుంటలేరు కనుక జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ మాకు ఆయుధంగా అనుకున్నాం. ప్రభుత్వాన్ని నివేదిక తెలపాలనుకున్నాం. ప్రభుత్వం దిగివచ్చి మాకు సరైన సమాధానం చెప్తుంది, మాకు న్యాయం జరుగుతుందని కోరుతున్నాం కనుక జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి నవీన్ యాదవ్ అభ్యర్థిని గెలిపించడం కొరకు మేము ట్రిపుల్ రైతులను కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అంటే త్రిపుల్ బాధితులకు ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే కావచ్చు నవీన్ యాదవ్ గారు ఏదైతే హామీ ఇస్తారో అది నమ్మొచ్చు అంటారా? ఎన్నికల హామీ అని కూడా మేము అడగడం జరిగింది. వాళ్ళు కూడా ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట అని. నవీన్ యాదవ్ గారు కానీ అదేవిధంగా వాళ్ళ నాన్న చిన్న సిరిశైలం యాదవ్ గారు కానీ మాకు హామీ ఇవ్వడం జరిగింది. మీరు భూములు ఎట్లా చిన్నప్పటి నుంచి వారసత్వంగా వస్తున్నట్టు భూములు కోల్పోతే ఎంత బాధ ఉంటో మాకు తెలుసు. స్వయాన సీఎం దృష్టికి తీసుకుపోయినాం. ఎక్కడో రైతులు కూలీ చేసుకొని ఉండే రైతులు జూబ్లీహిల్స్ దగ్గర రావాల్సినటువంటి పరిస్థితి ఏందని చెప్పేసి వాళ్ళకు కూడా తెలియజేసినాం. ప్రభుత్వానికి మా నివేదిక తెలిసింది, ప్రభుత్వం కూడా దిగొచ్చింది, మా పట్ల న్యాయం చేస్తాని. మేము రైతులం ఎక్కడ కూడా ప్రభుత్వానికి డెవలప్మెంట్కి ఎక్కడ వ్యతిరేకం కాదు. కొంతమంది పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు ప్రభుత్వం డెవలప్మెంట్గా. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు, డెవలప్మెంట్కి వ్యతిరేకం కాదు. కానీ మేము పూర్తిగా నష్టపోతా ఉన్నాం, ఆర్థికంగా నష్టపోతాం, వారసత్వంగా నష్టపోతున్నాం కనుక మా ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుందో మాకు ఎసరెన్స్ ఏమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి దగ్గరికి కూడా పోయినాం. కేంద్ర ప్రభుత్వం కూడా మాకు లిఖితపూర్వకంగా లెటర్ ఇచ్చింది, ఈ రోడ్డు పారదర్శకంగా క్యాన్సిల్ చేస్తానే కనుక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మా పైన దయ ఉంచి కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు గతంలో భారతమాల నుంచి ఏ విధంగా తొలగించిందో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా తొలగించాలని కోరుతున్నాం. జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిని, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే ఈ అభ్యర్థి ఫస్ట్ ఈ ట్రిపుల్ సమస్య వేరే మాట్లాడడానికి సీఎం గారితో టైం తీసుకోవడం జరిగింది. ఎన్నికల తర్వాత మాకు పక్కా ఆయన టైం ఇస్తానని కోరడం జరిగింది. జరుగుతున్నాయి బైస్లో మేము నామినేషన్ చేయడం జరిగింది. నామినేషన్లు అన్నీ రిజెక్ట్ కావడం జరిగింది. సో ఎందుకనంటే ఈ త్రిపుర రైతులు చాలా భూమి సమస్య ఉంది. భూమి సమస్య వారసత్వం కానీ, డబ్బు సమస్య కానీ, ఇది వారసత్వంగా కూలి పని చేసుకునే వాళ్ళు ఈ విధంగా ఇక్కడ రావడం ఏంటంటే మన నవీన్ యాదవ్ గారు కానీ, పొంగులేటి గారి తరఫు నుంచి కూడా మాకు సీఎం గారిని కల్పించి మాకు భూమి సమస్య తీరుస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. సో అందువల్ల మేము ఇక్కడికి వచ్చి ఈరోజు నవీన్ యాదవ్ గారిని గెలిపించడానికి జూబ్లీ పరిస్థితులు తెలియజేయడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు చాలామంది సో ఈ రోజుతో ఎలక్షన్ ప్రచారం క్లోజ్ కాబోతుంది కాబట్టి సో ఇది ఒక ఎలక్షన్ స్టంట్ అనుకునే అవకాశాలు కూడా ఉన్నాయి కదన్నా? మేము ఎలక్షన్ స్టంట్ అనుకోవడం లేదు. గౌరవనీయులు పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సిరిశైలం యాదవ్ గారు కూడా హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సో మీకు డైరెక్ట్గా కలిశారా లేక ఫోన్ ద్వారానా, ఎట్లా హామీ ఇచ్చారు? ఫోన్ ద్వారా మాకు సమాచారం ఇచ్చి చెప్పడం జరిగింది. సిరిశైలం గారు ఫోన్ ద్వారా మాట్లాడడం జరిగింది. ఉన్నటువంటి జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు కూడా మీరు ఎక్కడో ఉన్నటువంటి రైతులు, కూలీ చేసుకున్న రైతులు జూబ్లీహిల్స్ దాకా వచ్చినాక మీ సమస్య తీవ్రంగా ఉంది, మీరు నష్టపోతున్నారు కనుక వారు చెప్పడం జరిగింది కనుక ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాను. ఇప్పుడు వారం రోజుల నుంచి కూడా మేము 5 తారీఖున జూబ్లీహిల్స్లో తిరుగుతూ ఉన్నాం కనుక అభ్యర్థి గారికి కూడా
చెప్పిన మా సమస్య వారి దగ్గర పోయింది కనుక వారు ముందుండి మేము మద్దతు తెలుపుతున్నాం అని చెప్పడం జరిగింది వారికి. కావున ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి గెలిచి ముఖం చాటేసినటువంటి అభ్యర్థుల కంటే ఈ అభ్యర్థి ఖచ్చితంగా గెలిస్తే సీఎం గారితో డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుని కనుక అష్టఓంకార్లో ఉన్న ట్రిపుల్ ఆర్ని మాకు ఏ విధంగా న్యాయం చేస్తారని నవీన్ యాదవ్ గారికి తెలపడం జరిగింది. నవీన్ యాదవ్ గారు మాకు హామీ ఇచ్చారు, ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలిచిన వెంటనే మిమ్మల్ని సీఎం గారికి తీసుకుపోయి మాట్లాడతామని చెప్పేసి తెలియజేయడంతో మేము మద్దతు తెలుపుతా ఉన్నాం. సో ఇప్పుడు ట్రిపుల్ ఆర్ బాధితులు ఎంతమంది ఉంటారన్న? ట్రిపుల్ ఆర్ బాధితులు 300 మంది ఉంటాము. 200 మంది నామినేషన్ వేయడం జరిగింది, 180 రిజెక్ట్ చేసింది. మేము ప్రభుత్వమే వ్యతిరేకంగానే ఒక వ్యక్తుల మీద కాదు, ఇక్కడ జూబ్లీహిల్స్ అభ్యర్థుల మీద వ్యక్తుల మీద కాదు, ఇక్కడ కూడా ఉన్నటువంటి అభ్యర్థి ఒక బీసీ బిడ్డగా మేము ఒక బీసీ బిడ్డగా అతని మద్దతు తెలపడానికి వచ్చాము. పూర్తిగా ట్రిపుల్ ఆర్ రైతుల్లో పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఫైనల్గా ఏదంటే ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ అష్యూరెన్స్ మీద మీరు ప్రభుత్వాన్ని నమ్మి కాంగ్రెస్ పార్టీ కావచ్చు నవీన్ యాదవ్ గారికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. 100%గా జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి పూర్తిగా సంపూర్ణంగా ట్రిపుల్ ఆర్ రైతులు సంపూర్ణ మద్దతు తెలుపుతా ఉన్నాం. ఆయన కూడా బాధితుడు. ఎలక్షన్ అయిపోయిన వెంటనే కూడా కలిపేయలేనుక మా ఉద్యమం ఇలానే కొనసాగుతుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం మీద ఇలానే ఉంటుంది కనుక మేము మంత్రి గారు చెప్పారు, వేరే మంత్రి గారు చెప్పారు, ఈ పెద్ద మనుషులని ఇవాళ ఎలక్షన్ కొరకే అనుకోవద్దు, ఈ ఉద్యమం ఎప్పుడు ఉంటుంది మాకు న్యాయం జరగాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా 4000 కిలోమీటర్ల దూరంతో పోతుంది కనుక 1000 మంది చనిపోయారు కనుక వాళ్ళకి న్యాయం జరగాలని పోరాడుతున్నాం. మా ఒక్కరికి కాదు, పేద ప్రజలను రెక్కాడుదని డొక్కాడలేని పరిస్థితి కనుక చాలామంది ఉన్నారు కనుక వారికి న్యాయం జరగాలనే ఉద్దేశం పోరాడుతూ ఉన్నాం. ఎట్టి పరిస్థితిలో ఉద్యమం ప్రభుత్వం దిగొచ్చేంత వరకు చేస్తున్నాం. ప్రభుత్వం జూబ్లీహిల్స్ సందర్భంగా మాకు దిగొచ్చి హామీ ఇచ్చింది కనుక మేము రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు కూడా